వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. అల్వాల్లో ర్యాపిడో, ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాపిడో బైక్ మరియు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రావడంతో కనీసం నిత్యావసర సరుకులైనా కొనలేని పరిస్థితి. పిల్లల ఫీజుల భారం పెరుగుతోంది. డీజిల్ ఖర్చులు కూడా వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే ప్రైవేట్ యాప్లు కమిషన్లు వసూలు చేస్తూ ప్రాఫిట్ కస్టమర్లకు ఇస్తూ డ్రైవర్లకు మాత్రం ఏమాత్రం మొగ్గు చూపట్లేదని వాపోయారు. తెలంగాణలో ఆర్టీఏ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ట్యాక్సీ ప్లేట్లు వాహనాలపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ రేవంత్ సర్కార్ అయినా తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర కారు డ్రైవర్లకు కొత్త యాప్ తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లు శ్రీకాంత్, కళ్యాణ్, రామస్వామి, సంజయ్, ప్రతాప్ రెడ్డి, చందుగౌడ్ మరియు పెద్ద ఎత్తున క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము చేతులు విన్నపించి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేదంటే ప్రతి ఒక్క డ్రైవర్కి డ్రైవర్ పరమైన ఇన్సెన్స్లు కలిగించాలని, అలాగే సబ్సిడీ పొందాల్సిన వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వము ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఇప్పటి నుంచి ఏ డ్రైవర్ కష్టాలు ఇప్పటివరకు మారినట్టుగా చరిత్ర లేదు. కనీసం గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా కాకుండా ఈ ప్రభుత్వంలో మార్పు చెందాలని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. నాతోటి డ్రైవర్లు ఇదే హైదరాబాద్లో మేము బతుకుతున్న డ్రైవర్లం అందరూ కూడా వేడుకుంటాము. ఈ ప్రభుత్వం అయినా ప్రతి ఒక్క డ్రైవర్కి ఇన్సూరెన్స్ కలిగించాలి, అలాగే ఫ్యామిలీ పరంగా కానీ డ్రైవర్ పరంగా కానీ ఇన్సూరెన్స్ కలిగించాలి. అదేవిధంగా ఇతర స్టేట్ వెహికల్స్ వచ్చి ఇక్కడ నడపడం జరుగుతుంది కాబట్టి మేము ఉపాధి కోల్పోతున్నాం. ఎలాగైతే మేము ట్యాక్సీలు కట్టి నడుపుతున్నామో ఇతర వెహికల్ కూడా వచ్చి ఇక్కడ ట్యాక్సీలు కట్టకుండా చలామణి చేస్తున్నాము. అదేవిధంగా ఊబర్, ఓలా, ర్యాపిడో మధ్యంతర కంపెనీలు మా పైన అధిక భారాన్ని మోపి కనీసం అంటే మేము ఈరోజు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మా భార్యలో పుస్తకాలు అమ్ముకొని మేము ఈఎంఐలు కట్టాల్సిన దీన పరిస్థితుల్లో మేము దిగజారాము. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మా పైన కనకరించి మాకు గిట్టుబాటు ధర కలిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క డ్రైవర్ సోదరులకు, నాతోటి డ్రైవర్లకు ప్రతి ఒక్క డ్రైవర్ అనే పదానికి గుర్తించి ప్రతి ఒక్క డ్రైవర్కి ఫ్యామిలీ పరంగా ఇన్సూరెన్స్ కలిగించాలి. అదేవిధంగా మా లా అండ్ ఆర్డర్ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఒకటి ఏంటంటే చట్టరీత్యంగా కాకుండా చట్టరీత్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మించే చలాన్లు వేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. చట్టరీత్యమైన మేము తప్పులు చేస్తే మా పైన శిక్షించాలని మేము కోరుకుంటాము. అదేవిధంగా కాకుండా ఎటువైపున వెళ్ళినా కూడా చట్టరీత్యంగా తీసుకోకుండా చలాన్లు వేసి మా భారాన్ని మోపిస్తారు. మేము ఒక రోజు ఎయిర్పోర్ట్కి వెళ్తే మాకు వచ్చేది ఒక 1000 రూపాయలు. చిన్న తప్పుదల సిగ్నల్ క్రాస్ చేసి వైట్ లైన్ దాటితే మాకేసే చలాను 1050 రూపాయలు. మేము 50 రూపాయలు గవర్నమెంట్కి అప్పు పడుతున్నాం తప్ప 1000 రూపాయలు తీసుకొని ఇంటికే మా భార్యలతో మేము సంతోషంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి గత ప్రభుత్వాలు ఎన్నో చూసాము. ఈ ప్రభుత్వం అయినా మార్పు చెంది మా డ్రైవర్ల యొక్క డిమాండ్ తీరుస్తారని ప్రభుత్వాన్ని, సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారిని మేము కోరుకుంటాము. వీలైనంత వెంటనే మీ ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందిస్తారని ఈ మధ్యంతర వ్యాపులు తీసేసి మాకు మీ ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి సలహా ఇస్తారని ఒక వ్యాప్ను తయారు చేసి గిట్టుబాటు ధర కలిగించాలని, మా పైన ట్యాక్సీ లేకుండా తక్కువ ట్యాక్సీలు తీసుకొని మా యొక్క డ్రైవర్ల విన్నపాన్ని మీరు గుర్తుపెట్టుకొని వీలైనంత త్వరలో మా డ్రైవర్లకు సహకారం చేస్తారని ఈ గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాము. డ్రైవర్లకు ఎలాంటి సహకారం మాకు గిట్టుబాటు ధర కలిగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకొకటి 10 లక్షల బండి తీసుకొని వస్తే వీళ్ళంతా చాలా తక్కువ రేట్లకు దీనమైన 10 కిలోమీటర్లకి వాళ్ళు 9 రూపాయలు 8 రూపాయల రేటు మాకు కట్టిస్తున్నారు. కాబట్టి మాకు అది రేట్లు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. కనీసం సంవత్సరానికి మేము ఒక బండి మెయింటైన్ చేయాలంటే 20,000 రూపాయల నెలకి ఈఎంఐ అవుతుంది.
సంవత్సరానికి 25,000 నుంచి 30,000 ఇన్సూరెన్స్ అవుతున్నది. ఫిట్నెస్ వచ్చేసి ఒక 2,500 నుంచి 3,000 రూపాయలు ఫిట్నెస్ భరించాల్సి వస్తుంది. పైగా మళ్ళీ మాకు బయట మా ట్రాఫిక్ ఛాలెంజ్లు ఇన్ని గానం అన్నీ లెక్కేసుకొస్తే సంవత్సరానికి 4 లక్షల చిల్లర అవుతుంది సార్. సో మేము ఇంత కష్టపడి మేము ఇవన్నీ కట్టుకుంటూ వస్తుంటే మాకు ఇంట్లో కనీసం మాకు ఇప్పుడు ఇంట్లో రెంటు పిల్లలను చదివించుకోవడానికి కూడా మాకు జీతభత్యాలు కూడా వెళ్ళట్లేదు. సో మేము దీన్ని బేస్ చేసుకొని మేము ఓలా ఊబర్ వీళ్ళందరినీ బైకాట్ చేసి మాకు మా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇంతకుముందు మాకు యాప్ బేస్ మాకు కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు కలిగిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు ఆ యాప్ బేస్ దిక్కు దివానా లేకుండా పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తా అని చెప్పారు, వాళ్ళు చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తా అని చెప్పారు, వాళ్ళు కూడా చేయలేదు. సో మేము ఎక్కడ పోవాలి? సో దీనికి మీరు ప్రభుత్వం ఎవరైనా ఉండని, ఏ ప్రభుత్వం అయినా రాని, కానీ మమ్మల్ని కూడా గుర్తించండి. దగ్గర ఒక 4 లక్షల మంది పైన ఉంటారు మా హైదరాబాద్లో. 4 లక్షల మంది బతుకుతున్నారు. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ 2 వీలరు వైట్ ప్లేట్ బండ్లు ఆఫ్ చేయాలని మేము కోరుతున్నాము. ఇంకోటి మన లాంగ్ డ్రైవ్ కార్స్ దానివల్ల కూడా మాకు దెబ్బ వస్తున్నది. వీళ్ళంతా వైట్ ప్లేట్ కార్సు వాళ్ళు టెంపరీ వాళ్ళు బండ్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు గిరాకీలు కూడా రావట్లేదు. మాకు ఇంతకుముందు ప్యాకేజ్లన్నీ వస్తుండే, ఆ ప్యాకేజ్ కూడా వస్తలేదు. అవుట్ స్టేషన్ కూడా మాకు రావట్లేదు. ఎవరైనా అవుట్ స్టేషన్ వెళ్ళామంటే ఎక్కడన్నా అడిగితే 10 రూపాయలు 12 రూపాయలు కిలోమీటర్ అడిగితే ఎక్కడ అసలు ఆ ధరనే మాకు గిట్టుబాటు అవుతలేదు. మ్యాక్సిమం మాకు ఇక్కడ లోకల్లో తిరగడానికి ఈ 25 నుంచి 30 రూపాయలు ఒక ట్యాక్సీ గిట్టుబాటు ధర కలిగిస్తే మాకు అప్పుడు మాకు ఏమైనా కలుగుతుంది, గిట్టుబాటు ధర కలుగుతుంది. మ్యాక్సిమం ఈ ఓలా ఊబర్ టైప్లో మ్యాక్సిమం 5 కిలోమీటర్స్కి 250 నుంచి 300 బేసిక్ మినిమం ఛార్జ్ మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇలాంటివి ఇవ్వకపోతే మాకు ఈ యాప్ బేస్ కంపెనీలు వాళ్ళని అవాయిడ్ చేసేసి బైకాట్ చేసేయండి ప్లీజ్. బైకాట్ చేసి మాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి యాప్ ఎందుకంటే ప్రజలు నమ్మి బాగా తిరిగేలా మమ్మల్ని కూడా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అంటే తెలంగాణ క్యాబ్